చెన్నైలో వేలాది మంది ప్రజలు గణేష్ విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేయడానికి తీసుకొని వెళ్తూ ఊరేగింపులు నిర్వహించి 3 బీచ్లలో వాటిని చేరుకునే రోడ్లపైన 50 టన్నులకు పైగా చెత్తను పోశారట. బీచ్లకు వెళ్లే దారులలో రోడ్లపై 30.5 టన్నుల చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ నెక్స్ట్ డే సేకరించారట. ఒక్క చెన్నైలోనే కాదు, ఇది మన దేశం అంతటా జరిగిన బాధాకరమైన సంఘటన. భగవంతుడి పేరు చెప్పి ఎంత చెత్త పోగు చేస్తున్నాము, కొద్దిగా కూడా అంతరాత్మకి బాధ ఉండదు. ఎంత ఆశ్చర్యం! గణేష నిమజ్జనం అయిన నెక్స్ట్ డే ఏదో ఒక ఊరిలో గట్టర్లో వినాయక విగ్రహాలను పడేశారని ఒక చిన్న బాబు ఏడుస్తూ అవి బయటకు తీస్తున్న ఫోటోలు చూశా. మరి ఇప్పుడైతే అవి లేవు. ఏది ఏమైనా ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలు వద్దు అని చెప్తున్నప్పుడు మనం ఎందుకు వినము? మన మంచికే కదా! నీళ్ళన్నీ పొల్యూట్ అయ్యి జబ్బులు వస్తే బాధపడేది మనమే కదా! ఎంచక్కా ఇదివరకులా చిన్ని చిన్ని బంకమట్టి విగ్రహాలతో రంగు వేసినవి, వేయనివి పెట్టుకొని పూజ చేస్తే భగవంతుడు ఎంత సంతోషిస్తాడు. నేను వీళ్ళకై సృష్టించిన ప్రకృతిని ఎంత బాగా చూసుకుంటున్నారు అని అనుకుంటాడుగా. భగవత్ ప్రీతికి అంటూ అన్నీ భగవంతుడికి ఎగనిస్ట్‌గా కూర్చున్న రాక్షసుల్లా ప్రవర్తిస్తే ఎలా? వినాయకుడి విగ్రహాలన్నీ గట్టల్లో వేసేశారట అంటే అందులో నిమజ్జనమా? అలాంటిదా? ఏమో! ఇది విన్నా, ఆ ఫోటో చూస్తున్నా దుఃఖం రాదా? అయ్యో భగవంతుడా! మేరా భారత్ మహాన్ అంటూ కబుర్లు. ఇదా మహాన్? స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ అంటూ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి స్వచ్ఛత మనకి ఎందుకు ఉండదు అంటూ ఉద్వేగం రాదా? మన పిల్లకి జాబు ఆయన కావాలి, పెళ్ళి ఆయన కావాలి, ఎక్కడో డబ్బులు ఇరుక్కుపోయాయి, మళ్ళీ ఆయనే కావాలి. ముడుపులు కడతాము, మొక్కుకుంటాం. మరి శ్రీరామా, ఆ దేవుణ్ణి మురికి నీళ్లలో వదలటం ఏంటి తండ్రి ఇది? ఇదే మూర్ఖభక్తి. 10 రోజులు పూజించి ఆ దేవుణ్ణి తలకిందులుగా నీళ్లలో వదలటమా? కాదు కాదు, పడేయటం. ఎంత విషాదకరం! పోటీలు పడి పెద్ద పెద్ద కొన్ని అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాలు చేయటం, ఊరేగింపు అంటూ అసభ్యకర పాటలు పెట్టటం. కొన్ని ఎక్సెప్షన్స్ ఇక్కడ అక్కడ ఉంటాయి. స్కూలుకి వెళ్తున్న గణేష్, సాఫ్ట్‌వేర్ గణేష్, పోతన, శివాజీ, మోడీ ఇష్టం వచ్చిన రూపాలలో వినాయకుడి విగ్రహాలు. వాటిని పందిళ్లల్లో పెట్టటం, వాటికి పూజలు. అతికి కూడా కొంచెం లిమిట్ ఉండాలి కదా! నిర్గుణ నిరాకారుడికి ఏదో ఒక రూపాన్ని మనం ఊహించుకుంటూ, ఆ కల్పనకు అనుగుణంగా ఒక మూర్తిని తయారు చేసి, అందులో పరమ పవిత్ర పరమాత్మను చూస్తూ చేసేదే పూజ కదా! ఏదో ఒక ప్రాంతాన్ని పాలిస్తున్న ఒక సాధారణ మనిషి వస్తేనే బోలెడంత గౌరవం ఆర్టిఫిషియల్‌గా అయినా సరే ఇస్తున్నాం కదా! మరి ఆ పరమాత్మ ఈ విశ్వానికే ప్రభువు. ఎంత భక్తి, వినయం చూపించాలి. కానీ మన మానవ నైజం ఏమిటి అంటే, అవతలి వాళ్ళు కొంచెం మెత్తగా సాధు స్వభావంతో ఉంటే మనం నియంతలం అవుతాం. రివర్స్ అయితే బానిసల్లా ప్రవర్తిస్తాం. పరమాత్మ ఏది పెడితే అది తింటాడు, ఏం చేస్తే అది చేయించుకుంటాడు పాపం. ఏమీ మాట్లాడడు కదా! అందుకని అన్ని నైవేద్యాలు చేసి చెయ్యి మాత్రం ఆయనకు చూపించి మన పొట్టలలో వేస్తాం. పని అయ్యాక తలకిందులుగానో విసిరో నీళ్లలో పడేస్తాం. ఏ నీళ్ళో అని కూడా చూడం. శ్రీరామచంద్ర, మాకు ఇదేం బుద్ధి ఇచ్చావయ్యా? ఇది పురోగమనమా? తిరోగమనమా? భక్త్యా? ఎంచక్కా అన్నీ వ్యతిరేకంగా శుభ్రానికి, స్వచ్ఛతకు, స్వస్థతకు, భగవంతునికి, ప్రకృతికి, ప్రకృతిలోని నీటి వనరులు, బావులు, చెరువులు, కాలువలు, కొనేళ్లు మొదలైనవన్నీ, చెట్లు, గుట్టలు, కొండలు అన్నింటికీ వ్యతిరేకంగా అన్ని పనులు చేస్తున్నాం. పైగా భగవంతుని పేరిట చేస్తున్నామంటూ మనమే సదరు రామదాసుల్లా, సూరదాసుల్లా, సక్కుబాయి మీరాబాయిల్లా ఫీల్ అయిపోతాం కూడా. ఎక్కడైనా ఆగి ఒక్క పాజ్ తీసుకొని రేషనల్‌గా ఆలోచిస్తున్నామా? ఒక పండగ వస్తే చాలు పోటాపోటీలు పడి తెగ పూలు, ఆకులు తెప్పించటం, పూజలు చేయటం. ఒక్కొక్క ఇంట్లో రోజుకొక 4 కిలోల పూలతో పూజలు ఎందుకు? తెల్ల పూలు, ఎర్ర పూలు, పచ్చ పూలు ఒక్కొక్కరు చెప్పారని. ఇలా అన్ని రకాల పూలతో పూజ చేస్తే ఆ నిర్మాల్యం ఎక్కడికి వెళుతుంది? ఎక్కడ వేస్తున్నాం? భగవంతుడికి పూజ చేసి మరునాడు తీసివేసే వాటిని నిర్మాల్యం అంటాం కదా! ఆ పరమాత్మకు పూజ చేయటం వల్ల వాటిలో ఏదైనా అపవిత్రత ఉన్నా తొలగిపోయి నిర్మాల్యం, మాలిన్యరహితం అంటే పవిత్రం అవుతాయి అన్నమాట. ఇదివరలో అయితే అందరికీ చిన్నదో, పెద్దదో అద్దె ఇల్లైనా సరే కొంత స్థలం ఉండేది. కాబట్టి
పెరట్లో ఉన్న చెట్ల పాదులలో తవ్వి ఆ నిర్మాల్యం వేసేవారు. లేదా ఏ వాగులోనో, చెరువులోనో కలిపేసేవారు. పైగా అప్పట్లో ఇంట్లో డజన్ల పిల్లలు ఉన్నా మొత్తం జనాభా తక్కువే ఉండేది. ఇన్ని ఫ్లాట్స్ గట్రా లేవు. బతుకమ్మ పండగ ఆడినా 5, 6 చెరువులలో, కాలువలలో వదిలేసేవాళ్ళు. ఈ తంగేడు, గరికెపూలు ఇవన్నీ కూడా ఒంటికి చాలా మంచివట. మా సైన్స్ మాస్టర్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఇప్పటిలా పోటీలు పడి పూలు పేర్చేవాళ్ళు కాదు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వదినా ఈ స్తోత్రం చదివితే మంచిదట పిల్లలకి. అన్నయ్య గారికి ఒంట్లో బాలేదు కదా! నృసింహ స్తోత్రం చదవండి అనో, సుందరకాండే చదవండి అనో, అది చదివితే ఆరోగ్యం కుదుట పడుతుందట అనో ఇలాంటి కబుర్లే ఉండేవి. ప్రతి ఇంట్లో సాధారణంగా మందార, నందివర్ధనం, గన్నేరు, పారిజాతం చెట్లు ఉండేవి. ఆ పువ్వులు వాళ్ళు కోసుకొని పక్కింటి వాళ్ళకివ్వటం కూడా జరిగేది. కానీ ఇప్పుడు భగవంతుడి దగ్గర భగవత్ సన్నిధానంలో కూర్చునేది తక్కువ. ఓ మణుగు పూలతో 10 రోజులో, 16 రోజులో అలంకరించటం. ఈ నిర్మాల్యమంతా ఎగ్ షెల్స్‌తో పాటు, మిగిలిన చెత్తలతో పాటు చెత్తలోకి వెళ్తోంది. శ్రీరామ, కృష్ణ పరమాత్మ మా వల్ల మీకు ఎంత బాధయ్యా! అని ఏడవటం తప్ప ఏం చేయగలం? మార్పు ఒకరు చెప్పితేనో, బలవంతంగా రుద్దితేనో వచ్చేది కాదు. మన మస్తిష్కంలో, మన మేధలో, మన ఆలోచనలలో రావాలి. మన సంస్కారం మనకు కనువిప్పు కలిగించాలి. యద్యత్ కర్మ కరోమి తదఖిలం శంభో తవారాధనం అనుకుంటూ పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అవి కూడా చాలా కొద్ది మోతాదులలో వేస్తూ పూజ చేస్తే మన మాట ఎలా ఉన్నా ఆయనకు తృప్తి. ఎందుకంటే ఆ భగవంతుడు మన దగ్గర నుండి కోరుకునేది అచంచల విశ్వాసం, దృఢభక్తి, శరణాగతి. అంతేకాని మనం పెట్టే నైవేద్యాలు, మనం వేసే పూలు కావు. ఎందుకంటే ఈ రోజుల్లో పూలు ఎక్కడ, ఎలా పారేయాలి అనేదే గడ్డు సమస్య కదా! వెట్ వేస్టు, డ్రై వేస్టు, రిజెక్టెడ్ వేస్టు అని ఈ క్లాసిఫికేషన్‌లో చికెన్ ముక్కలు, అందరి ఎంగిళ్ళు, బట్టలు, ఎగ్ షెల్స్‌తో పాటు భగవత్ స్పర్శతో పునీతమైన పూలు, తులసి, బిల్వదళాలు పడటం వినడానికే కర్ణకఠోరంగా లేదా? ఇప్పుడు కూడా ఫ్లాట్స్ వాళ్ళు కానీ, ఒక సొసైటీలో వాళ్ళు కానీ అందరూ మాట్లాడుకొని ఆ నిర్మాల్యం అంతా సెపరేట్‌గా డ్రమ్స్‌లో కలెక్ట్ చేసి ఏ రైతులకు కంపోస్టింగ్‌కి 10 రోజులకు ఒకసారి ఇచ్చేలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది కదా! ఇలాంటివి కొన్ని కార్పొరేషన్స్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారట కూడా. నిర్మాల్య కలెక్షన్ బిన్స్, నిర్మాల్య కలెక్షన్ బిన్స్ అని సెపరేట్‌గా ఉన్నాయట. అలాంటివి ఎంక్వైరీ చేసి ఇస్తే పుణ్యము, పురుషార్థము కూడా కదా! ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తొందరగా కరగదు కనుక నీళ్లలో నిమజ్జనం చేసిన విగ్రహాలు మీడియం సైజ్ టు స్మాల్ అన్నీ అలానే ఉండిపోతే కొంతమంది వాటిని కలెక్ట్ చేసి, శుభ్రం చేసి మళ్ళీ మనకే ఫ్రెష్‌గా అమ్ముతున్నారు. ఎవరో పూజ చేసి ఉద్యాపన చెప్పిన భగవంతుణ్ణే మళ్ళీ మనం కొని మన ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఇది మనకు అవసరమా? ఒక్క క్షణం ఆగి మనం ఎందుకు ఆలోచించం? పోటీలు పడి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి చివరకు వాటిని డ్రైనేజీ నాలాల్లో కలపటం ఎంత బాధాకరం. భగవంతుడికి మనం ఇచ్చే విలువ ఇదా? ఇలాంటి న్యూస్ చదివితే మన తల్లిదండ్రులనే మురికి కాలువలో పడేసినంతగా గుండెలు పిండేంత బాధ కలగదా? దేనికి చెలించకుండా మనుషులం మనం ఎలా ఉండగలుగుతున్నాము? చిన్న విగ్రహాలతో పూజ చేస్తే వద్దన్నాడా భగవంతుడు? నీకు తెలిసో తెలియకో అజ్ఞానంతోనో మూర్ఖత్వంతోనో చేసిన ఉపవాసం ఆయనపై వదిలిన 4 చెంచాల నీళ్లు ఒక బిల్వ దళానికే బోలెడంత ఉబ్బి తబ్బిబ్బై ఆయన తన కింకరులను పంపి తన లోకం పిలిపించుకుంటున్నారే. అందరు గురువులు చెప్తున్న అనేక పురాణ కథలు ఇవే కదా! మనం ఏం నేర్చుకుంటున్నాము? ఏం నేర్చుకోవాలి? నిర్మలమైన, నిశ్చలమైన భక్తి కదా! భగవంతుడి మాట వస్తే మనలో అంత నిర్లిప్తతనా? అందరికీ దిక్కు అయిన ఆ దేవుడికే ఏ దిక్కు తోచకుండా మనం చేస్తున్నామే.